హలో ఎవ్రీవన్, క్లాస్ 6 ఆల్రెడీ 5th క్లాస్లో ఇంగ్లీష్లో కావాల్సిన వాళ్ళకి ఇంగ్లీష్లో రాశాను. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమందికి తెలుగులో ఈజీగా అర్థమైంది కాబట్టి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చూద్దాము. అలీఫ్, లీఫ్కి ఏమీ లేదు. బే కింద ఒక చుక్క, పే కింద 3 చుక్కలు, టే లోపల 2 చుక్కలు, టే లోపల 4 చుక్కలు, సే లోపల 3 చుక్కలు, జీన్లో పొట్టలో ఒక చుక్క, జీన్ పొట్టలో 3 చుక్కలు. హేకి ఏమీ లేదు. హే తల మీద ఒక చుక్క. దాల్కి ఏమీ లేదు. దాల్ తల మీద 4 చుక్కలు, జాల్ తల మీద ఒక చుక్క. రేకి ఏమీ లేదు. డే తల మీద 4 చుక్కలు, జే తల మీద ఒక చుక్క, జే ఆర్ ఉజ్జే తల మీద 3 చుక్కలు. సీన్కి ఏమీ లేదు. షీన్ తల మీద 3 చుక్కలు. స్వాద్కి ఏమీ లేదు. జ్వాద్ తల మీద ఒక చుక్క. తోయ్కి ఏమీ లేదు. జోయ్ తల మీద ఒక చుక్క. ఐన్కి ఏమీ లేదు. గైన్ తల మీద ఒక చుక్క. ఫే తల మీద ఒక చుక్క. హాఫ్ తల మీద 2 చుక్కలు. కాఫ్ మరియు గాఫ్కి ఏమీ లేదు. లామ్ మీమ్ నూన్ మరియు వావ్కి ఏమీ లేదు. హే హంజా ఏ మరియు ఏకి ఏమీ లేదు. ఓకే, మీరు రాసుకోండి. ఒకసారి నేను తీస్తాను, ఇలాగా పాజ్ చేసుకొని రాసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే, మనకు ఆల్మోస్ట్ వీటిని డాట్, తెలుగులో వచ్చేసి చుక్క అనుకోండి, ఉర్దూలో నఖ్తా అంటాము. నఖ్తా అంటాము, NAKTH నఖ్తా. ఓకే అంటాము. ఆల్మోస్ట్ అన్నిటికీ 1, 2, 3 ఉంటాయి. ఆల్మోస్ట్ డాట్స్ లానే ఉంటాయి. ఇలా ఈ సింబల్స్ డాట్స్ లానే ఉంటాయి, చుక్కల్లాగానే ఉంటాయి. కానీ టేకి, డాల్కి, డేకి మాత్రం ఈ సింబల్ ఉండిద్ది. దీన్ని మనం చుక్కల్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అర్థం కాదు కాబట్టి 4 డాట్స్ అని కన్సిడర్ చేస్తాము. ఇలా 4 డాట్స్ అప్పుడు ఇలా అని ఇలా నేను చెప్తున్నాను. ఓకే, దీన్ని చుక్కల రూపంలో చెప్పడం ఎలా అంటే 4 డాట్స్గా కన్సిడర్ చేస్తాము. మీరు రాసేటప్పుడు ఇక్కడ 4 డాట్స్ రాయబాకండి, ఇలానే ఈ సింబలే రాయాలి. ఓకేనా. ఇంకా మిగతా వాటికి కింద అయితే కింద, పైన అయితే పైన, జీమ్ చిమ్ హైకి అయితే పొట్టలో లేదా పైన, మిగతా వాటి అన్నిటికీ పైననే ఉంటాయి డాట్స్. వీటికి అసలు డాట్స్ ఉండవు. సారీ, నూన్కి ఒకటి ఉంది కదా, అయ్యో. ఇక్కడ రాసుకోండి, ఒక్క నిమిషం, నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. సారీ ఫర్ ద మిస్టేక్. ప్రతి వీడియోలో మనకు ఏదో ఒక మిస్టేక్ కంపల్సరీ ఉండాల్సిందే. నూన్ లోపల ఒక చుక్క, ఇది రాసుకోండి. ఇక్కడ రాస్తారంటే నార్మల్గా ఇక్కడ లామ్ ఇంకేం లేదు అని రాసుకొని నూన్ లోపల ఒక చుక్క రాసి తర్వాత ఈ లైన్లో వావ్ అని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇవి, మీరు ప్రాక్టీస్ చేయడమే చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో ఏమి ఇంపార్టెంట్ కాదంటున్నా అని అనుకోబాకండి. మన ఈ మ్యాటర్ కాదు, మీరు ఇవి గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇవి గుర్తుంటాయి. సో డెఫినెట్గా పెన్సిల్ యూజ్ చేయండి. ఆల్మోస్ట్ డైలీ 5 times వరకు ఇవి రాస్తూనే ఉండాలి మీరు. డెఫినెట్గా 5 times, ఎవరైనా కానివ్వండి, ఎంత మేధావులైనా డెఫినెట్గా 5 times రాస్తేనే డైలీ మీకు ఇవన్నీ గుర్తుంటాయి. ఓకే, సో ఇదే అన్నమాట ఇవాళ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో నెంబర్స్, ఉర్దూలో నెంబర్స్ ఎలా రాస్తారు అనేది చెప్తాను. 10 నెంబర్స్ వరకే చెప్తాను. 11, 12 అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏదైనా సరే మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే.